నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ నుంచి ఇండియాకు సౌదీ అరేబియా ద్వారా విమానాలు ప్రారంభమైన తర్వాత విమాన టికెట్ల ధరలు మనం చూసుకుంటే 300 అని చెప్పేసి, 400 దినార్లని చెప్పేసి, 500 దినార్లని చెప్పేసి కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు అయితే తెలుపుతూ ఉన్నాయి. అలాగే మీరు ఒకే ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి వెళ్లకుండా 2-3 ట్రావెల్ ఏజెన్సీలు తిరగండి. ఎక్కడ మీకు తక్కువ అనిపిస్తే అక్కడ టికెట్ బుక్ చేసుకోండి. అలాగే వాళ్ళే సౌదీకి సంబంధించిన ట్రాన్సిట్ వీసా మొత్తం పనులైతే వాళ్ళే పూర్తి చేస్తారన్నమాట. అలాగే చాలామంది అడుగుతూ ఉన్నారు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగినప్పుడు, అలాగే కరోనా సమయంలో కానీ ఇతర అత్యవసర సమయాలలో భారతదేశం ఉచిత విమానాలు నడిపింది కదా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకు నడపడం లేదని చెప్పేసి, రష్యా ఉక్రెయిన్ వార్లో మనం చూసుకుంటే అక్కడ ఉన్న నివాస ప్రాంతాల మీద రష్యా దాడులు చేసింది. ఉక్రెయిన్ కూడా రష్యా యొక్క నివాస ప్రాంతాలను లక్ష్యం చేసుకొని దాడులు చేసింది. అప్పుడు అత్యవసర పరిస్థితులు అన్నమాట. ప్రజల యొక్క ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అలాగే ప్రజలు చనిపోతూ ఉన్నారన్న నేపథ్యంలో అత్యవసరంగా విమానాలు నడిపి అక్కడ నివసిస్తూ ఉన్న భారతీయులను వెనక్కి తీసుకుని రావడం జరిగింది. అలాగే ఇక్కడ జరుగుతూ ఉన్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ఏదైతే ఉందో చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది. భయపడవలసిన అవసరం లేదన్నమాట. ఉచిత విమానాలు ఎందుకు నడపడం లేదంటే, కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న 1 కోటి మంది భారతీయుల ప్రాణాలకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి, సమస్య లేదు కాబట్టి ఉచిత విమానాలు అయితే నడపడం లేదనమాట. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇరాన్ కూడా స్పష్టమైన ప్రకటన చేసిందనమాట. మేము అమాయక ప్రజల జోలికి వెళ్ళము, కేవలం అమెరికా ఎయిర్ బేస్లు మరియు అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు సంబంధించిన ఎయిర్పోర్ట్లు కావచ్చు, చమురు క్షేత్రాలు కావచ్చు, అలాగే గ్యాస్ క్షేత్రాలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకొని మాత్రమే దాడులు చేస్తాము, కువైట్లోని ప్రజల జోలికి వెళ్ళమని చెప్పేసి ప్రకటించింది. అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలతో మేము యుద్ధం చేయాలనుకోవడం లేదు, శత్రువుల వల్లే మేము కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తూ ఉన్నామని చెప్పి ఇరాన్ అధ్యక్షుడు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే చాలా మంది అడుగుతూ ఉన్నారు, పేలుడు శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి కదా అని చెప్పేసి. ఇరాన్ క్షిపణులు మరియు డ్రోన్లు ప్రయోగించినప్పుడు గాల్లోనే కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేల్చివేస్తూ ఉంది. కువైట్ కావచ్చు, సౌదీ కావచ్చు, ఖతార్ కావచ్చు, బెహ్రెన్ కావచ్చు, ఒమన్ కావచ్చు, ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు గాలిలోనే పేల్చివేయడం ద్వారా శబ్దాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.